అశోక్ ఏ నియోజకవర్గం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? సూపర్ ఉంది. దశ బాగుందన్న. ఏ విధంగా బాగుంది? చాలా బాగుంది. పథకాలు కానీ అన్ని అందుతున్నాయి మాకైతే. మళ్ళీ జగన్ అన్న సీఎం కావాలని కోరుకుంటున్నాం మేము. దశ శివప్రసాద్ రెడ్డిగా ఎమ్మెల్యే. అంటే దర్శిలో ప్రధానంగా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బూచేపల్లి పోటీలో ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మీ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు కలవడానికి ఛాన్స్ ఉంది? బూచేపల్లి గెలిచేది ఇక్కడ పక్కాగా. బూచేపల్లి గడ్డ దర్శి గడ్డ. అది ఎట్లా చెప్తున్నారు అంటే అభివృద్ధి బాగా చేశాడు శివప్రసాద్ రెడ్డి. 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం దర్శిలో. బూచేపల్లి కుట్టున్నాం ఇక్కడ. అది అంటే ఏ విధంగా అభివృద్ధి చేశారు ఇక్కడ? ఇక్కడ అన్నిటికీ రోడ్లు కానీ బూచేపల్లి జడ్పీ నిధుల నుంచి బాగా అందించారు. బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కానీ, బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కానీ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కానీ బాగా అభివృద్ధి ఇక్కడ బాగుంది. అంటే కోవిడ్ టైంలో కూడా ఆయన ఇక్కడ చాలా హెల్ప్ చేశారని చాలా మంది చెప్తారు. అవును, బాగా చేశాడు. లాక్డౌన్ 3 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు. అంటే ఎలాంటి సహాయం చేశారు కోవిడ్ టైంలో ఆయన? అంటే అందించాడు పథకాలు. అంటే జనాలకు డబ్బులు ఇవ్వటం, అంటే కష్టపడ్డ వాళ్ళకి ఇంటింటికి పోయి హోదా ఇచ్చాడు. ఆయన యూత్ ఎలా ఉంటారు? ముఖ్యంగా ఉన్న యూత్ ఇక్కడ ఆయనకి బాగా సపోర్ట్ ఉంది. అన్ని మొత్తం శివన్నయ్య కావాలని కోరుకుంటాం మేమైతే. అది చాలా బాగుంది ఇక్కడ జగనన్న ప్రభుత్వం. మాకైతే బాగా అందింది. బూచేపల్లి అడ్డ 151 కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేస్తుంది శివప్రసాద్ రెడ్డి. 150 అనే ఇంటింటికి కొలాయి. అది బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ అభివృద్ధి. ప్రతి ఒక్కరు ఇక్కడ శివన్నయ్య కావాలని కోరుకుంటున్నాం. మరి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాం? 130, 140 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం పక్కాగా.